ప్రియా తన బర్త్‌డే రోజు వాళ్ళ ఇంటికి రాకపోతే ఇంక లైఫ్‌లో ఎప్పటికి మాట్లాడనని చెప్పింది. ఇంక ఇలా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసిన తర్వాత ఎళ్ళకుండా ఎలా ఉంటాను. కానీ మార్నింగ్ ఈవెంట్ ఉంది. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ వస్తా అని చెప్పాను. నా డార్లింగ్ బర్త్‌డే ఏమో గానీ బస్ దిగే టయానికి వర్షం కూడా స్టార్ట్ అయింది. అసలు నేను వాళ్ళ ఇంటికి వస్తున్నట్టు తనకి చెప్పకుండా వెళ్దాం అనుకున్నాను. కానీ నాకేమో అడ్రస్ తెలీదు. ఇంకా అడ్రస్ కోసం తనకి కాల్ చేయక తప్పలేదు. ఇంక వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నాకు ప్రియా ఒక్కతే కాదు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ నచ్చారు. ఎందుకంటే ప్రియా వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు కాకుండా నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్నట్టుగా చూసుకున్నారు.